ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నంత గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఇది సెమీ క్రిస్మస్. ముందుగా మీ అందరికి మరొకసారి అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రపంచమంతా చేసుకునే పండుగలు 3 ఉన్నాయి. ప్రపంచమంతా చేసే పండుగలు 3 ఉన్నాయి. ఒకటి గుడ్ ఫ్రైడే, 2 ఈస్టర్ పండుగ, 3 క్రిస్మస్ పండుగ. మీరేమనుకుంటారంటే ఇది ఇప్పుడు కొంతమంది కిస్మిస్ పండుగ అంటున్నారు. అర్థమవుతుందండి? దీని పండుగ పేరు అర్థం ఏంటంటే బాగా ఆలోచించండి. అంటారండి క్రీస్తు పుట్టుక కాదు, చాలామంది తెలియక అవగాహన లేక మాట్లాడతారు. క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు పుట్టాడు, పుట్టుక సంబంధం లేదు. క్రైస్ట్ మాస్ అంటే, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించుకోవడమే, అంతే. క్రీస్తు పుట్టాడు, క్రీస్తు పుట్టుక, క్రైస్ట్ మాస్కి క్రీస్తు పుట్టుక సంబంధం లేదు. క్రీస్తుని ఆరాధించుకునేది. అర్థమవుతుందా? అది రాను కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రైస్ట్ మాస్ పోయి ఇప్పుడు కిస్మిస్ అయిపోయింది. కిస్మిస్ అంటే ఏంటి? కిస్ అంటే ముద్దు, మిస్ అంటే దేవుణ్ణి ముద్దాడే అనుభవం పోయింది. క్రీస్తుని ఆరాధించి, క్రీస్తుని గణపరిచి, క్రీస్తుని ముద్దాడే అనుభవం కోల్పోయారు రాను. అంటారండి కొన్ని పండుగలు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాయి, తెలంగాణలో జరగవు. తెలంగాణలో జరిగే పండుగలు ఇక్కడ జరగవు. గుంటూరు జిల్లాలో జరిగే పండుగలు మా కడప జిల్లాలో జరగవు. మా కడప జిల్లాలో జరిగే పండుగలు గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో జరగవు. ఒక్కొక్క జిల్లాకి, ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని పండుగలు పరిమితం అవుతే క్రైస్ట్మాస్ పండుగ అంటే ఏంటంటే యేసుప్రభు పుట్టుక ప్రపంచమంతా చేసే పండుగ. అంటారండి బాగా ఆలకించారు. ఈ క్రైస్ట్మాస్ పండుగ, ఈ క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు ఇదిగో చూడండి, రంగురంగుల బెలూన్లు. ఇప్పుడు ఈరోజు మామూలుగా వచ్చారు, మీరు మామూలు రేంజ్లో వచ్చారు. 20వ తారీఖు చూడాలి మిమ్మల్ని. 20వ తారీఖు చూస్తే మీ రంగులు, మీ హంగులు, ఆర్భాటాలు మామూలుగా ఉంటాయా? అంటారండి. క్రిస్మస్ రోజు చూస్తే మీ ఆర్భాటాలు, ఒక్కొక్కరు వాళ్ళు వేసే డ్రెస్సులు. కానీ పండుగ ఎలా చేయాలి, పండుగ ఎలా చేయాలో బైబిల్లో ఉంది. చదవండి ఒక చిన్న మాట. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదివితే ఆలకిద్దాం. చూడండి, పౌలు గారు చెప్తున్నాడు పండుగ ఎలా చేయాలో. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. కనుక పాతదైన పులిపిండితోనైనను దుష్టత్వములను పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును, సత్యమును, పులియని రొట్టెలతో పండగ చేద్దాం రండి అని ఆహ్వానిస్తారు. రండి, ఎక్కడికయ్యా? పండుగ చేద్దాం. ఎలా చేద్దాం? పులిసిపోయిన దాంతో కాదు, పులియని రొట్టెలతో పండుగ చేద్దాం అని. ఇప్పుడు మనం క్రిస్మస్ పండుగ, సెమీ క్రిస్మస్ చేస్తున్నాం అంటారండి. ఈ పండగకి మూల కారణం ఏమిటి, ఎందుకు చేస్తున్నాం ఇదంతా అంటే శ్రద్ధగా ఆలకించాలి. ఈరోజు ఈ పండగకి మెయిన్ కారణం ఏమిటి, మనం ఎందుకు చేసుకుంటున్నామంటే ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు చాలు. ఎంతోమంది పాస్టర్లు చెప్పే ఉంటారు ఇటువంటి మాటలు. క్రిస్మస్ పండుగ అంటే ఏమండి, రకరకాల ప్రసంగాలు వినే ఉంటారు ఇప్పటికీ. శిశువు గురించి, కుమారుని గురించి, దూత గురించి, నక్షత్రం గురించి, మరియమ్మ గురించి, జ్ఞానుల గురించి, గొర్రెల కాపరుల గురించి, యోసేపు గురించి ఎన్ని ప్రసంగాలు ఇలా. ఈరోజు కొన్ని మాటలు చెప్తాను, శిశువు గురించి చెప్తాను. ఏలయనగా మనకు శిశువు పుట్టిన. ఎందుకు పుట్టాడు శిశువు? ఎవరి శిశువు? ఎందుకు పుట్టాడు? కారణం ఏమిటి? ఆ శిశువు పుట్టడం వలన మనకు జరిగేది ఏమిటి, మనకు ఒరిగేది ఏమిటి? ఎందుకు ఈ శిశువు పుట్టవలసి వచ్చింది? తలపైకి తాలకిస్తారా? శిశువు ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టవలసి వచ్చింది? మనం పుట్టినప్పుడు దేవుడు చెప్పాడా? మీరు పుట్టినప్పుడు, అమ్మా నేను పుట్టినప్పుడైనా, మీరు పుట్టినప్పుడైనా దేవాదేవుడు ఇదిగో మీ అమ్మ నాన్నకి, ఇదిగో మీకు ఒక కూతురు పుడుతుంది, మీకు ఒక కుమారుడు పుడతాడు, పలానా పేరు పెట్టండి అని చెప్పాడా? మీకేమన్నా? నాకు చెప్పలేదు, మీకు చెప్పలేదు. యేసు ప్రభువుకు మాత్రం దేవాదేవుడు ముందే చెప్పాడు. ఇదిగో నీ గర్భంలో కుమారుడు పుడతాడు, అతని పలానా పేరు పెట్టమని ముందే చెప్పాడు. శిశువు పుట్టాడు. ఎందుకు పుట్టాడు? ఎవరి శిశువు?
ఒక 3-4 విషయాలు చెప్తాను శిశువు గురించి. ఆ శిశువు యొక్క ఆ శిశువు యొక్క గుణగణాలు ఈరోజు మనం నేర్చుకొని మనం కూడా అవలంబించాలి. ఆ శిశువులో ఉన్నటువంటి గుణాలు మనం కూడా నేర్చుకుని అవలంబిస్తే వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఎందుకు శిశువు పుట్టాడు, ఎందుకు పుట్టవలసి వచ్చిందని చూస్తే కీర్తన గ్రంథం 40వ కీర్తన 7వ వచనం చదవండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, తలపైకి తలగిస్తారా, యేసుప్రభు చెప్తున్నాడు, పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారమే నేను. ఎందుకు వచ్చాడు యేసుప్రభు భూమి మీదకి, ఎందుకు పుట్టాడు మరియమ్మ గర్భంలో? అదిగో పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాసిన ప్రకారమే నేను వచ్చాను. అంటే యేసుప్రభు గురించి ముందే రాసి పెట్టారు. యేసుప్రభు భూమి మీదకి వస్తాడు. ఎంతమంది అండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసుప్రభు పుట్టు గురించి ముందే ప్రవచించారు. ఎంతోమంది ప్రవచనలు చెప్పారు. ప్రారంభంలో ఆదికాండంలోనే దేవాదేవుడు చెప్పాడు. ఏమని తెలుసా? ఇదిగో అవ్వ ఆదాం పాపం చేసినప్పుడు, సాతాను పాపం చేయిస్తే వాళ్ళ ద్వారా అవ్వ ఆదాంతో, అప్పుడు దేవాదేవుడు చెప్పాడు, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగుతుంది, స్త్రీకి పుట్టిన వ్యక్తి నీ తల మీద కొడతాడు, నువ్వు అతని మెడని కొడతావు అని యేసుప్రభు పుట్టబోయే యేసుప్రభు గురించి ఎప్పుడో ఆదికాండంలోనే దేవాదేవుడు చెప్పాడు. యేసుప్రభు గురించి స్త్రీకి పుట్టినవాడు అంటే మరియమ్మకు పుట్టబోయే యేసుప్రభు గురించి ఆదికాండంలో దేవాదేవుడు ఆ శిశువు గురించి ముందే చెప్పాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథం చూస్తూ వస్తే ఎంతమంది ప్రవక్తలు యేసుప్రభు గురించి చెప్పారు తెలుసా అండి? యాకోబు అంటాడు, యూదా ఇదిగో షిలోహు వచ్చే వరకు నీ యొద్ద నుంచి నీ దండము తీసివేయబడదు అంటాడు యాకోబు కుమారుని దీవిస్తూ. షిలోహు వచ్చే వరకు అంటే మెస్సయా వచ్చేంత వరకు అని, షిలోహు వచ్చేంత వరకు అంటే మెస్సయా వచ్చేంత వరకు నీ యొద్ద నుంచి రాజదండం తొలగదు అంటాడు. అంటే యేసుప్రభు గురించి యాకోబు అప్పుడే ఆదికాండంలో చెప్తూ ఉన్నాడు యేసుప్రభు పుట్టబోతాడు అని. బిలాము దగ్గరకు వస్తే బిలాము అంటాడు, యాకోబులో నక్షత్రం చూశానంటాడు. బిలాము అంటాడు ప్రవక్త, నక్షత్రం నాకు కనిపిస్తుంది, ఎక్కడో దూరంగా ఒక నక్షత్రం కనిపిస్తుంది అంటాడు బిలాం ప్రవక్త యేసుప్రభు గురించి. అప్పుడే ఆ రోజుల్లోనే 1000 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. యోబు అంటాడు, యోబు పాప సహితుల్లో నుంచి పాహరహితుడు పుడితే ఎంత మేలు అంటాడు. యెషయా ప్రవక్త అంటాడు, యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుంది అంటాడు. జకర్యా ప్రవక్త అంటాడు, జకర్యా ఇదిగో ఓ ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, యెరూషలేము ప్రజలారా అంటారండి. ప్రవక్త ప్రవచిస్తున్నాడు జకర్యా ప్రవక్త. ఒక చదవండి ఆ మాట కూడా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషంగా ఉండండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీతిపరుడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి. అదిగో ఎప్పుడండి ఇది ప్రవచనం? 1000 సంవత్సరాల క్రితమే జకర్యా ప్రవక్త కూడా యేసుప్రభు గురించి చెప్తున్నాడు. గాడిద పిల్ల మీద వస్తాడు మీ రాజు అని బిలాం ప్రవచించాడు, యాకోబు ప్రవచనం చెప్పాడు. అందరూ చెప్తూనే వచ్చారు. మీకా అంటారండి, మీకా కూడా అంటాడు. మీకా అంటాడు, ఇదిగో ఓ ఎఫ్రతా బెత్లెహేమా, యూదయ బెత్లెహేమా, నీలో నుంచి ఒక రూలర్ వస్తాడు, ఒక అధికారి వస్తాడు అని వాళ్ళు ప్రవచనం చెప్తారు. అందరూ ప్రవచనాలు చెబుతూనే వచ్చారు. ఇప్పుడు ప్రభు అంటాడు, గ్రంథము చుట్టలో పుస్తకము చుట్టలో నన్ను గురించి రాసిన ప్రకారం నేను వచ్చాను. అందరూ చెప్పారు, ఆదికాండం నుంచి అందరూ చెప్పుకుంటూ వచ్చారు నా గురించి, నేను పుడతానని ప్రభు చెప్తున్నాడు. ఇదిగో పుస్తకము చుట్టలో నన్ను గురించి ఏమని రాసి పెట్టారో అది నెరవేర్చడానికి నేను వచ్చాను. అర్థమవుతుందమ్మా? దావీదు కూడా అంటాడు, దావీదు కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే తండ్రి కోపం వస్తుంది. ఎవరు ఆ కుమారుడు? యేసయ్య. కుమారుని ముద్దు పెట్టుకోండి. ఇవన్నీ యేసుప్రభు పుట్టుక గురించి ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఆ ప్రవచనం, ఆ వాగ్దానం నెరవేర్చడానికే ఈ శిశువు పుట్టాడు. ఈరోజు శిశువు ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడంటే వాగ్దానం నెరవేర్చడానికి వాగ్దానం చేశారు వాళ్ళందరూ. వాగ్దానం వచ్చింది, ఆ వాగ్దానానికి విన్నారండి, ఈ వాగ్దాన శిశువు పుట్టాడు. ఆ శిశువు ఏం చేస్తాడంటే ఈరోజు ఆ పుట్టిన శిశువు
ఆయన ఎవరు తెలుసు? వాగ్దానం చేయబడిన శిశువు ఆ ప్రకారం పుట్టాడు. ఆ వాగ్దానం ప్రకారం పుట్టిన శిశువు మన జీవితాలలో వాగ్దానం నెరవేర్చునుగాక. ఏమిటి మన వాగ్దానం ఏంటి? మన వాగ్దానం ఏంటి అమ్మ? ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? నిన్ను ఒకవేళ ఇప్పటి వరకు ఈరోజు డేట్ ఎంత? 19. ఇంకా ఆదుకోలేదా మిమ్మల్ని? ఇప్పుడు ఇదిగో ఈ పుస్తకపు చుట్టలు నన్ను గురించి రాసిన ప్రకారం నేను వచ్చాను, ఇది వాగ్దానం చేశాడు దేవుడు, నేను వస్తానని, ఆ వాగ్దానం ప్రకారమే వచ్చాను నేను భూమి మీదకి అని శిశువు చెబుతున్నాడు. ఆ శిశువు, ఈ భూమి మీద పుట్టిన శిశువు ఏం చేస్తాడంటే వాగ్దానం మన జీవితాలు నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం ఇంకా నెరవేరకపోతే ఇంకా కేవలం ఒక 12 రోజులు మీకు టైం ఉంది. నన్ను ఆదుకోలేదు ప్రభువా, ఇంకా ఆదుకోలేదు, ఈ వాగ్దానం నెరవేరలేదే అంటే ఈ 12 రోజుల్లో ఆ వాగ్దానము ఈ శిశువైన యేసయ్య నెరవేర్చునుగాక. ఎంతమందికి ఆశగా ఉంది? నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. ఇంకా నీ పర్సనల్గా ఎన్నెన్నో వాగ్దానాలు ప్రభు ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ ఈ సంవత్సరం చివరిలో నా ప్రభు నెరవేర్చునుగాక. ఎందుకంటే వాగ్దానం చేయబడిన శిశువు పుట్టాడు. ఆ శిశువు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో కూడా వాగ్దానం నెరవేరుస్తాడు. అర్థమవుతుందండి? రెండవదిగా ఈ శిశువు ఎందుకు పుట్టాడు? ఒకటి, పుస్తకము చుట్టలో చెప్పిన ప్రకారము, వాగ్దానం చేయబడిన ప్రకారం పుట్టాడు, వాగ్దానం నెరవేరుస్తాడు. రెండవదిగా ఈ శిశువు మనకి ఏం చేస్తాడు, ఏం నేర్పిస్తాడు? చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో శిశువు గురించి మనకి ఏం నేర్చుకుంటాం, ఏం నేర్పిస్తాడు? లూకా 2:12లో దానికి ఇదే మీకు ఆనవాలు. చూడండి, శిశువు గురించి చెప్తున్నాడు. ఇది రాసింది ఎవరు తెలుసండి? ఒక డాక్టర్, లూకా గారు డాక్టర్ రాశాడు. శిశువు గురించి చెప్తూ, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట. ఇప్పుడు తలపైకెత్తారా? శిశువు గురించి ఒకటి, వాగ్దానం చేయబడిన శిశువు పుట్టాడు, మనకు వాగ్దానం నెరవేరుస్తాడు. రెండవదిగా శిశువు అట పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడ పడుకోబెట్టారు? తొట్టిలో. పొత్తి గుడ్డలు అంటే ఏంటమ్మా? పొత్తి గుడ్డలు అంటే బాగా ఆలోచించి. పొత్తి గుడ్డలు అంటే ఏమండి? యేసుప్రభు పుట్టినప్పుడు మరియమ్మ దగ్గర డబ్బులు లేవు. ఒక కొత్త గుడ్డ, ఒక కొత్త బట్ట ప్రభువుకి కింద పరిచి పడుకోబెడదామంటే డబ్బులు లేవు మరియమ్మ దగ్గర. పొత్తి గుడ్డలు అంటే దిబ్బలో ఉన్న మురికి పేలికలు, దిబ్బలో ఉన్న మురికి గుడ్డలు తెచ్చి, యేసుప్రభుకు బట్టలు లేవు, పుట్టినరోజు, ఆ చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఆ దిబ్బలోకి వెళ్ళి ఎవరో పడేసిన మురికి పేలికలు తీసుకొచ్చి యేసుప్రభుకు చుట్టి తొట్టిలో ఎక్కడ పడుకోబెట్టారంటే తొట్టి. ఏ తొట్టి అది? పశువులకు వేస్తారే మీరు, మీ పశువులు ఉన్నోళ్ళు తెలుసు, గేదెలు ఉన్నోళ్ళు తెలుసు. మిగిలిపోయిన సాంబారు, మిగిలిపోయిన అన్నము, వేస్ట్ అంతా మిగిలిపోయిన గిన్నెలు కడిగి బకెట్లు వేసి తీసుకెళ్ళిపోయి పశువులకి తొట్టిలో వేస్తారు. కంపు కొడుతూ ఉంటుంది తొట్టి. ఆ తొట్టిలో దూత చెప్తుంది గొర్రెల కాపురులకి, ఇదిగో పశువుల తొట్టిలో ఒక శిశువు ఉంది. ఆ శిశువు ఎలా ఉంటాడంటే పొత్తి గొడ్డలు చుట్టబడి ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? తొట్టిలో ఉన్నాడు. చూడండి, ఏం నేర్చుకుంటావు ఈరోజు శిశువు ద్వారా? శిశువు పుట్టాడు భూమి మీద. ఎలయనగా మనకు శిశువు పుట్టాను. ఎందుకు పుట్టాడు? వాగ్దానం నెరవేర్చడానికి. రెండవది, ఎందుకు పుట్టాడు శిశువు? ఇదిగో చూడండి, పొత్తి గుడ్డలతో తొట్టిలో పడుకోబెట్టారు యేసయ్యని. 7వ వచనం చదవమ్మా. 7వ వచనం 2:7 చదువు. 2:7 లూకా సువార్త 2:7. తన తొలిసూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పడుకోబెట్టాం. అదేమన్నా క్లీన్గా ఉందా? బాగా గుమగుమలాడుతుందా? పశువుల తొట్టి కంపు కొడతా ఉంది. ఇంకా మీకు చూడాలా 20వ తారీఖున మిమ్మల్ని చూడాలా. అబ్బా మామూలు కాదు. కారంపూల్లో లేవు షాపులు అండి, నేరుగా నర్సరాపేట వెళ్తారు లేదా గుంటూరుకి వెళ్తారు. ఆ గుంటూరుకి వెళ్ళి ఉన్నారండి, ఆ చందన బస్ దగ్గరికి వెళ్తారు బట్టల షాపుకి, లేదా చెన్నై షాపింగ్ మాల్కి వెళ్తారు. అయితే అక్కోళ్ళు మామూలు వాళ్ళు కాదు. అయితే ఏంటండి, ఆ షాపానికి ఇంకా వారికి తల భారం ఎక్కుతుంది. మీరు మామూలు వాళ్ళు కాదు. ఆ రంగుతి నచ్చట్లా, ఈ రంగుతి నచ్చట్లా. ఒక అకౌంట్ వచ్చి నాకు ఎల్లో ఇష్యూ, బ్లూ ఇష్యూ, బ్లాక్ ఇష్యూ, బ్లూ అని రెడ్ ఇష్యూ కావాలంట. ఇన్ని ఇష్యూలు ఎట్లా వస్తాయి ఒక చీరలో రెడ్ ఇష్యూ, బ్లూ ఇష్యూ, ఎల్లో ఇష్యూ, అన్ని ఇష్యూలు కలిసి రావాలంట.
ఇది నచ్చట్లా. రంగురంగుల బట్టలు వేస్తావు, పట్టు బట్టలు వేస్తావు. కానీ యేసు ప్రభువుకి పశువుల తొట్టులో మురికి పేలికలు చుట్టూ పడుకోబెట్టారు పుట్టినప్పుడు. మనమేమో పండగ ఆర్పాటం చేస్తున్నాం, వైభవంగా ఆ రోజు దమ్ బిర్యానీ చేస్తాం, 10 మంది బంధువులు పిలిచి పెడతాం, కొత్త బట్టలు వేస్తాం, గ్రాండ్గా చేస్తాం, సెలబ్రేషన్ చేస్తాం పండుగని. సరే, బాగానే ఉంది. ఎందుకయ్యా ఈ శిశువు మనకి ఏం నేర్పిస్తాడంటే, ఏం నేర్పిస్తాడంటే మనకి విన్నారండి, అదిగో నేను ఎలా పుట్టే తెలుసా, పొత్తిగుడ్డలతో ఉన్నాను, తొట్టులో ఉన్నాను. ఒకవేళ మీరు పండగ సరిగ్గా చేసుకోలేదు, అసలు పండుగ ఎందుకు పెట్టారు తెలుసా అండి? పండగ ఎందుకు పెట్టారంటే పెద్దవాళ్ళు, అమ్మా మా అక్కలు ఉన్నారు, సంవత్సరం అంతా అసలు పట్టించుకోరు ఇంటిని. ఆ సంవత్సరం తర్వాత పండగ వచ్చిందంటే క్రిస్మస్ పండుగ చూడాలిగా, మందిరం కూడా మానేస్తారు, ఈ వారం అంతా అన్నీ దించుతారు పైన. ఏంటి అటక మీద ఉన్న ఏమండి ఆ ఇత్తడి సామాన్లు, స్టీల్ సామాన్లు అన్నీ దించి బయటేసి చింతపండు తెచ్చి రుద్ది దుమ్ము దులిపేసి బూజు దులిపి సంవత్సరానికి ఒకసారి ఇల్లంతా దుమ్ము దులిపి రంగులు వేసి అన్ని అంటూ తోమేసి మళ్ళీ శుభ్రం చేసి పెడతారు మళ్ళీ సంవత్సరానికి. కనీసం సంవత్సరానికి ఒకసారైనా దుమ్ము దులుపుతారని పండగ పెట్టింది పెద్దలు. అమ్మ మీకోసమేనమ్మా. ఎందుకు పండగ పెట్టారంటే రోజు పట్టించుకోరు, టీవీలో సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు. పండగ అని పేరు పెడితే ఆ పండగ పుట్టైనా కొంతమంది ఉంటారు అన్నోళ్ళు, ఏమన్నా ఇంట్లో పట్టించుకోరు. కనీసం భార్యకి పిల్లలకు కొత్త బట్టలు కూడా కొని పెడదామని ఇంక తినని ఉండదు. పండగ అని చెప్తే ఆ రోజైనా కొత్త బట్టలు కొని పెడతారని, ఆ రోజైనా ఇల్లు శుభ్రం చేస్తారని, అందుకు పండగ చేసింది. యేసు ప్రభు పుట్టింది పశువుల తొట్లోనమ్మా. ఆయన పడుకోబెట్టింది. ఏ బట్టలు లేవు, కొత్త బట్టలు లేవు, ఏ వైభవం లేదు ఆయనకి. నార్మల్గా మామూలు కాదండి అంటారండి. అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నాడంటే విధేయత నేర్పిస్తాడు శిశువు, తగ్గింపు నేర్పిస్తాడు శిశువు. నీకున్నా లేకపోయినది నా ప్రభు ఆ రోజు ఏమీ లేవు కదా, నాకు లేకపోతే ఏముంది అంటారండి. కొంతమంది నాకు అయ్యలేవే, పండగ అప్పు చేయబాకండి, పండగ అప్పు చేసి పండగ చేసుకోబోద్దు చెప్తున్నా. యేసుప్రభు బట్టలు లేవు, యేసుప్రభుకి ఉన్నారండి ఏమీ వైభవం లేదు, నేను పండగ గ్రాండ్గా చేయాలి అందరూ ఏమని అనుకుంటారేమో అని చెప్పేసి వెళ్ళి అప్పు చేసి పప్పు కూడా తినబాకండి. అప్పు చేసి పప్పు కూడా తిన్నారంటే ఇబ్బంది పడతారు. ప్రభువుకే లేదు ఆ రోజు, అర్థమవుతుందండి. అటువంటి దయనీయమైన విధేయత కలిగిన శిశువు నేర్పిస్తాడు మనకి ఈరోజు. పండగ అంటే కొత్త బట్టలు వేసుకొని రంగురంగులు కాదు, విధేయత కలిగి తగ్గించుకొని ఉండాలి. అది శిశువు నేర్పించే గుణం. ఎందుకు శిశువు పుట్టాడు? తగ్గించుకోండి బాబు, విధేయత కలిగి ఉండండి, అది నా పరిస్థితి చూడండి అని ప్రభు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. ఆ పశువుల తొట్లో మురికి పేలికల మధ్యలో పడుకొని జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు బాగా ఆలకించండి. తూర్పు దేశం జ్ఞానులు వచ్చారు. ఇరాన్ నుంచి జ్ఞానులు బయలుదేరి వచ్చారండి. నక్షత్రం చూశారు, నక్షత్రం చూసి ఫాలో అవుతూ వచ్చారు. ఎవరు రాజు పుట్టాడు అని సంవత్సరాల తరబడి ఆ నక్షత్రం చూసి ఫాలో అవుతూ వచ్చారు. యెరూషలేములోకి వచ్చిన తర్వాత నక్షత్రం ఆగుంటే వీళ్ళు ఆగకుండా జ్ఞానులు నేరుగా, ఎందుకు రాజు పుట్టాడు కదా అని రాజు ఇంట్లో పుట్టింటాడని చెప్పేసి జ్ఞానులు నేరుగా హేరోదు ఇంటికి వెళ్ళారు. ఆ రోజుల్లో హేరోదు పరిపాలిస్తున్న రాజుగా ఉన్నాడు. హేరోదు, ఎక్కడ నీ కుమారుడు ఎక్కడా? నా కుమారుడా? నేను ముసలోండ్రా బాబు, వయసు అయిపోయింది, ఇప్పుడు పుడతారు నాకు పిల్లలు కాదా? మేము చూసాం నక్షత్రం, రాజు పుట్టాడు, నువ్వు రాజు కదా, మీ ఇంట్లో పుట్టినాలి. కాదు నేను ముసలోని అయిపోయి నాకు పిల్లలు పుట్టారు, సరే ఎక్కడ పుట్టాడో కనుక్కొని రండి, నాకు చెప్పండి, నేను కూడా వెళ్తాను అన్నాడు. అంటారండి. చివరికి జ్ఞానులు వచ్చారు, నక్షత్రాన్ని మళ్ళీ ఫాలో అయితే ఆ నక్షత్రం నేరుగా తీసుకొచ్చింది యేసు ప్రభు దగ్గరికి. మహాజ్ఞానులు అండి, జ్ఞానం కలిగిన వాళ్ళు యేసు ప్రభు ఎదురు సాగిలపడ్డారు, తగ్గించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అంటారండి. తగ్గించుకొని మహాజ్ఞానం కలిగిన వాళ్ళు, చిన్న శిశువు బాలుడైన ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి ఏమండి మూటలు విప్పి, వాళ్ళ మూటలు విప్పేసి ప్రభు కానుకలు అర్పించి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. యేసు ప్రభుకి తలపైకి తలకి, యేసు ప్రభుకి సొంత గృహం లేదండి, సరైన ఇల్లు లేదండి. ఆ నజరేతులో కొండకు మేము వెళ్ళాం. ఇజ్రాయెల్ దేశానికి 2014లో వెళ్తే నజరేతులో యేసు ప్రభు ఇంటికి వెళ్తే ఇల్లు కాదు అది, కొండ చిన్నగా మొలిచేసి తొలుచుకొని ఆ గృహంలో ఉంటే వడ్రంగి పని చేస్తూ ఉంటే ఆ ఊర్లో ఏంటి మీరు ఎప్పుడు లాడా శబ్దం వస్తుంది అని అరిస్తే చివరికి గుంట తవ్వి 50 అడుగులు లోతుకి వెళ్ళి గుంట తవ్వి అక్కడ పని చేసుకున్నారు. యేసుప్రభుకి ఇల్లు లేదు, సరైన ఇల్లు లేదు. అర్థమవుతుందండి. యేసుప్రభు చేసిన బండి చక్రాలు, గుమ్మాలు విన్నారండి, తలుపులు ఇప్పటికి ఉన్నాయి.
జర్మన్ దేశంలో మ్యూజియంలో పెట్టారు. యేసుప్రభు సొంతంగా ఆయన చేతులు చేసిన వడ్రంగి పని చేసిన తలుపులు, గుమ్మాలు, బండి చక్రాలు ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి, మ్యూజియంలో ఉన్నాయంట. ఆ లోతుకెళ్ళి 50 అడుగుల గుంట లోపలికి వెళ్ళి అక్కడ పని చేసుకున్నారు. ఇల్లు లేదు. జ్ఞానులు వచ్చారు, సాగిలపడ్డారండి. ఆ యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలపడ్డారు. ఏంటయ్యా అంటే విధేయత, తగ్గింపు. సాగిలపడి వాళ్ళు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈరోజు బాగా ఆలోచించండి. శిశువు ఎందుకు పుట్టాడంటే తగ్గించుకోండి, విధేయత కలిగి ఉండండి అని నేర్పించడానికే శిశువు పుట్టాడు. మనమేం పండగ ఆర్పాటు చేస్తున్నాం బ్రహ్మాండంగా, అప్పు చేసి పండగ చేసి బ్రహ్మాండ గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నాం. కానీ ప్రభు అంటాడు కాదు, చేయొద్దని కాదు చెప్పేది, చేయొద్దని కాదు, తినండి, హ్యాపీగా ఉండండి. కానీ విధేయత కలిగి తగ్గించుకొని ఉండాలని నేర్పిస్తుంది ఆ శిశువు మనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. రండి. చివరిగా ఆ శిశువు గురించి చూస్తే చూడండి, లూకా సువార్త 2:17 చదవండి. వారు చూసి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఎవరు? గొర్రెల కాపురులు వచ్చారు, మరియమ్మను చూశారు, యోసేపును చూశారు, శిశువును చూశారు. తలపైకి తల ముగిస్తున్నా. మరియమ్మను చూశారు, జోసెఫ్ను చూశారు, శిశువును చూశారు. ముగ్గురు చూసి గొర్రెల కాపురులు ఎవరి గురించి ప్రచారం చేశారు? మళ్ళీ చదువు మాటని. ముగ్గురు చూశారు, చూడడము. ప్రచారం చేసింది ఎవరిని? శిశువుని గురించి ప్రచారం చేశారట. అంటే యేసుప్రభు గురించి ప్రచారం చేసుకుంటూ స్తుతించుకుంటూ వెళ్ళిపోయారు. మరియమ్మను గురించి ప్రచారం చేయలా, జోసెఫ్ను గురించి ప్రచారం చేయలా, కానీ శిశువును మాత్రమే గొర్రెల కాపురులు ప్రచారం చేశారట. అంటే ఆయన గురించి పొగిడి స్తుతి చెల్లించుకుంటూ ప్రభు గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు మనం చెప్పాల్సింది ఎవరి గురించి అంటే యేసయ్య గురించి మాత్రమే పొగడాలి, యేసయ్యను మాత్రమే కనపరచాలి, యేసయ్యను మాత్రమే ప్రచారం చేయాలి. ఇంకెవరికి అవసరంలా, ఎవరి గురించి మనం ప్రస్తావన రాకూడదు. యేసుప్రభుని గురించి మాత్రమే ప్రచారం చేయాలి. చివరిగా మాట చదువు ముగిస్తున్నా. చివరిగా లూకా సువార్త 2:20 చదవమ్మా. 2:21. లూకా సువార్త 2:21. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు, తలపైకి ముగిస్తున్నా, ఆ శిశువుకి సున్నతి చేశారు. ఎప్పుడు? 8వ రోజు. ఒక శిశువుకి, పుట్టిన బిడ్డకి ఆపరేషన్ చేయాలంటే, ఒక పుట్టిన బిడ్డకి ఆపరేషన్ చేయాలంటే, ఆ రోగ నిరోధక శక్తి రావాలంటే ఒక పుట్టిన బిడ్డకి 8 రోజుల తర్వాత వస్తుంట, 8 రోజుల తర్వాత వస్తుందట శక్తి. అంతవరకు చేయరంట ఆపరేషన్ డాక్టర్లు. ఒక బిడ్డకి ఆపరేషన్ చేయాలంటే మొదటి రోజు 2 రోజు చేయరంట, 8 రోజుల తర్వాత చేస్తారు. అప్పుడు వస్తుందట ఆ రోగ నిరోధక శక్తి వస్తుందట బిడ్డకి. అందుకే యేసు ప్రభుకి 8వ రోజున సున్నతి చేయడానికి తీసుకొచ్చారు. సున్నతి చేయడం అంటే తెలుసండి, పాత నిబంధనలో సున్నతి చేస్తూ వచ్చారు. అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు ఒకే రోజు సున్నతి చేసుకున్నారు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి బాప్తిసం పొందాలి. సున్నతి శిశువు చేసుకున్నాడు, పాత నిబంధనల ప్రకారం సున్నతి చేయాలి. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏమండి బాప్తిసం పొందాలి. అది సున్నతి అంటే. మనకేం నేర్పిస్తాడు ఈ శిశువు అంటే? చివరగా వింటారండి, సున్నతి చేసుకోవాలి అంటే బాప్తిసం పొందాలి, నీ బతుకుని మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి. 31వ తారీఖున ఏమంటే రాత్రి తెల్లవారుతుండగా 1వ తారీఖున పొద్దున్నే ఇక్కడ ఈ మందిరంలో బాప్తిసాలు ఇస్తారు. సిద్ధపడి ఆ రోజు అందరూ మనసు మార్చుకొని పరివర్తన చెంది, అసలు ఈ పండుగ పేరు క్రిస్మస్ పండుగ అంటే పరివర్తన పండుగ, కానుకల పండుగ, ఆరాధన పండుగ అంటారమ్మా. రకరకాల పేర్లు ఉన్నాయి పండగకి. అంటే నీ పరివర్తన చెందాలి, మార్పు పొందాలి, మనసు మార్చుకోవాలి, బాప్తిసం పొందాలి. శిశువు సున్నతి పొందాడు, మనం సున్నతి పొందాలి. సున్నతి అంటే బాప్తిసం పొందాలి, అదే దానికి అర్థం. శిశువు పుట్టడానికి కారణం ఏమిటంటే, శిశువు ఎందుకు పుట్టాడంటే నువ్వు బాప్తిసం పొందాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులు వచ్చారా, మూటలు ఎప్పారా, ప్రభుని ఆరాధించారా? హేరోదు చెప్పాడు, హేరోదు మీరు వెళ్ళి పూజించి ఎక్కడ కనుక్కొని అడ్రస్ కనుక్కోనండి, నాకు చెప్పండి, నేను కూడా వెళ్తానన్నాడు కుయుక్తిగా. హేరోదు మామూలుడు కాదు, దుర్మార్గుడు, మామూలుడు కాదు హేరోదు. ఆ జ్ఞానులు ఇంకా యేసుప్రభుని పూజించి, బాలుడైన యేసుప్రభుని పూజించి ఆరాధించి బయలుదేరి హేరోదు దగ్గరికి వెళ్దాము, హేరోదు రాజుకి చెప్దాము, సమాచారం చెప్దామని వెళ్తుంటే దూత వచ్చింది. జ్ఞానులారా మీకు జ్ఞానం లేదురా, తెలివి తక్కువ వాళ్ళు. వాడు మహా కన్నింగ్ మైండ్, వాడు కన్నింగ్ ఫెలో. ఆ హేరోదు మామూలుడు కాదు. మీరు వెళ్ళి చెప్పారంటే చంపేస్తాడు యేసుప్రభుని. వద్దు, మీరు వచ్చిన దారిని వెళ్ళకుండా మరి ఒక మార్గంలో మీరు
మరి ఒక మార్గంలో మీ దేశానికి వెళ్ళండి అని దూత బోధించిందండి. ఈరోజు బాగా ఆలకించండి. శిశువుని ఆరాధించిన తర్వాత జ్ఞానులు వచ్చిన మార్గంలో, అంటే పాత మార్గంలో వెళ్ళకుండా కొత్త మార్గంలో వెళ్ళారు. కొత్త మార్గంలో వారి దేశానికి వెళ్ళారని బైబిల్ రాసి ఉంది మత్తయి సువార్తలు. కొత్త మార్గం అంటే నవనూతన మార్గం. నేనే మార్గం, నేనే జీవం, నేను సత్యం అని చెప్పిన యేసయ్య మార్గంలో నీవు వెళ్ళాల్సింది ఎక్కడ తెలుసండి? వారి దేశం. వారి దేశం ఏంటి? మన దేశం ఇదే ఈ లోకం కాదు, పరలోకం మన దేశం. పరలోకానికి వెళ్ళాలంటే పాత మార్గం వెళ్ళకూడదు. బాప్తిసం పొందిన తర్వాత నవనూతన మార్గంలో మనము మెల్లగా అడుగులు వేసుకుంటూ నిత్య రాజ్యానికి వెళ్దాము గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే జ్ఞానులు ఇంటికి రాకుండా హేరోదు దగ్గర రాకుండా వెళ్ళిపోయారో, హేరోదు కోపం వచ్చి వెంటనే ఆజ్ఞ జారీ చేశాడు. 2 సంవత్సరాల్లో పిల్లలందరూ చంపేయండి రా అన్నాడు. మొదటి క్రిస్మస్ తెలుసా అండి? మొదటి క్రిస్మస్ రక్తపాతం. ఆ రోజు యేసుప్రభు పుట్టిన మొదటి క్రిస్మస్ ఆ యెరూషలేము వీధుల్లో రక్తం వేర్లే పారింది. చిన్నపిల్లలందరినీ చంపి పడేశారు. ఈరోజు మనమే పండుగ చేసుకుంటాం బ్రహ్మాండంగా, కానీ మొదటి క్రిస్మస్ జరిగింది రక్తం పారిపోయింది ఆ రోజు ఇజ్రాయెల్ దేశంలో. జ్ఞానులు మరి ఒక మార్గంలో వేరొక మార్గంలో వారి దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చాము ఇక్కడికి రండి. ఇక మార్గం మార్చుకోవాలి. వచ్చిన మార్గం కాకుండా ఒక కొత్త మార్గంలో మన జీవితాన్ని సరి చేసుకొని క్రిస్మస్ తర్వాత రండి. ఆ తర్వాత 31 ఆరాధన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత ఒక కొత్త మార్గంలో, కొత్త ఏంటంటే పాతది వద్దు, ఇక పాతదైన పులిపిండితో మనం పండుగ చేసుకోవద్దు. కొత్త ఆలోచనలు రండి. నవనూతన మార్గంలో మనం దేవుని రాజ్యానికి వెళ్దాము గాక. ఎందుకు శిశువు పుట్టాడంటే 1 వాగ్దానం నెరవేర్చడానికి, 2 విధేయత నేర్పించడానికి, 3 యేసు ప్రభువునే మనం ప్రచారం చేయాలని అందుకే పుట్టాడు. చివరిగా సున్నతి చేసుకున్నాడు శిశువు. మనం సున్నతి చేసుకోవాలంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన తర్వాత పాత ఆలోచనలు, పాత బతుకొద్దు, కొత్త మార్గంలో దేవుని రాజ్యానికి వెళ్ళాలని సూచించడానికి శిశువు పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో స్థిరపరచును గాక. సేవకులకి కొన్ని విషయాలు చెప్తాను.